హాయ్ అండి, AK4 మల్టీ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ముఖానికి మేకప్ చేసుకుంటున్నారు కదా, ఎలా చేసుకుంటున్నారు? పౌడర్ వేసుకునేది, క్రీమ్ వేసుకునేది, మంచి మంచి కాస్ట్లీ క్రీమ్స్ వేసి బాగా సింగారం చేసుకుంటారండి. దీన్ని మనము మేకప్ అని అంటుంటామండి. కానీ మేకప్ అంటే ఇది కాదండి, మన శరీరము లోపల నుంచే రావాల్సిందే. ఎందుకు అంటే పైపూత నుండి కాదు, పైపూతకు మనము మేకప్ అని అంటాం కాబట్టి మన శరీర లోపల నుంచి రావాలి అంటే మనం ఏం చేయాలి? ప్రకృతి కరమైనటువంటి అంటే సహజమైన పదార్థాలు కొన్ని మన శరీరానికి చాలా వరకు సహాయపడతాయండి. అది అమలు చేస్తే బాగుంటుంది. ఇవన్నీ పాటిస్తే మనకు మేకప్ అవసరం లేదండి. మన శరీరంలో మంచి రంగు వస్తుంది, ముఖంలో కూడా మంచి గ్లో వస్తుందండి. ఇవన్నీ ఆచరించండి. రోజుకు ఒక పూట భోజనంలో పచ్చి కూరగాయలు అంటే క్యారెట్, బీట్రూట్, కీరదోసకాయ, టమాటా మొదలగునటువంటి ఏ కాలాల్లో దొరికే పళ్ళు, ఆయా పళ్ళు సీతాఫలాలు, జామ, బొప్పాయి, బత్తాయి, దానిమ్మ మొదలగునటువంటి వాటిలో రోజు ఏదో ఒక రకము తినాలండి. తర్వాత మొలకెత్తిన పెసర్లు, శనగలు, ఇంకా రకరకాలైనటువంటి చిరుధాన్యాలు తినాలండి. రక్తశుద్ధి అనేది బాగా జరుగుతుంది, రక్త వృద్ధి అనేది బాగా జరుగుతుంది, చర్మం కూడా శుద్ధి చేస్తుంది. కాబట్టి ముఖానికి, శరీరానికి మంచి రంగు వస్తుందండి. చర్మం యొక్క జిడ్డు పోవడానికి మనం సున్నపిండిని వాడుతుంటాము. ఇది రోజు శరీరానికి వాడినట్టయితే చాలా బాగుంటుందండి. సబ్బు లేకుండా స్నానం చేస్తే జిడ్డు కూడా బాగా వదిలిపోతుంది. ఇవన్నీ ఆచరిస్తే ఆరోగ్యంగా మంచి చర్మానికి, శరీరానికి మంచి రంగు వస్తుందండి. ఇలా చేయండి. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.